హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి జాబ్ నోటిఫికేషన్ నిజంగా అదిరిపోయే జాబ్ నోటిఫికేషన్ అండి. ఎందుకంటే ఇక్కడ మనకి శాలరీ కనుక చూసుకున్నట్లయితే రెగ్యులర్ అయితే మాత్రం ఖచ్చితంగా సంవత్సరానికి 17 లక్షల దాకా మీకు శాలరీ అనేది ఇవ్వటం అయితే జరుగుతుందండి. అయితే ఈ పాయింట్ అనేది నేను మీకు నోటిఫికేషన్లో క్లియర్గా చూపిస్తాను. ఇక ఈ యొక్క నోటిఫికేషన్లో ఎంపిక చేయబడినటువంటి అభ్యర్థుల్ని డైరెక్ట్గా మిమ్మల్ని వెళ్ళి సీట్లో కూర్చొని పనిచే అనేటువంటి పని అయితే లేదండి. ముందుగా అభ్యర్థులకి ఒక 2 years దాకా ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ యొక్క ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే అభ్యర్థులకి ఈ యొక్క పర్మనెంట్గా జాబ్ అయితే ఇవ్వటం అనేది జరుగుతుంది. అంటే మీ పోస్ట్ అనేది ఇక రెగ్యులర్ అవుతుంది అనమాట. సో రెగ్యులర్ అయిన తర్వాత నుంచి మీ యొక్క శాలరీ అనేది ఈ యొక్క 17 లక్షలు సంవత్సరానికి అయితే ఇవ్వటం జరుగుతుంది. సో ఈ ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నా సరే మీకు అప్పుడు కూడా దాదాపుగా నెలకి 40,000 దాకా కూడా స్టైఫండ్ రూపంలో ఇవ్వటం జరుగుతుందండి. మనకి జస్ట్ డిగ్రీ అర్హత లేకపోతే ఆ పైన చదివినటువంటి అభ్యర్థులకి ఈ యొక్క నోటిఫికేషన్లో అయితే అవకాశం అయితే ఉందండి. సో జస్ట్ ఒక డిగ్రీతో మనకి ఇంత మంచి శాలరీ ఇస్తున్నటువంటి నోటిఫికేషన్ అయితే నాకు తెలిసి ఈ మధ్యకాలంలో అయితే మాత్రం ఎప్పుడు రాలేదండి. సో అభ్యర్థులు ఎవరైతే కష్టపడైనా సరే ఇలాంటి మంచి శాలరీ ఇచ్చేటువంటి జాబ్ చేయాలి అనుకున్నటువంటి అభ్యర్థులు అయితే మాత్రం ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ని మిస్ కాకుండా అప్లై చేయడానికైతే ప్రయత్నం చేయండి. అంతకంటే ముందుగా ఈ వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడటం అనేది చేయండి. మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇక ఈ నోటిఫికేషన్ స్టార్ట్ చేసే ముందుగా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ గురించి అయితే చెప్తానండి. మొత్తంగా 60 పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్లు అయితే ఉన్నాయి. ఈ యొక్క పోస్ట్ పేరు వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీ అనేటువంటి పోస్టులు అండి. ఇక్కడ అన్రిజర్వ్డ్ వారికి 27, ఎస్సీ వారికి 8, ఎస్టీ వారికి 4, అలాగే ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వారికి 16, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వారికి 5 చొప్పున ఈ యొక్క 60 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. ఇక్కడ మనకి ఈ మేనేజ్మెంట్ ట్రైనీ అనేటువంటివి ఇక్కడ చాలా డిసిప్లిన్స్ లో అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ కింద నుంచి చూద్దాం. మొదటగా మేనేజ్మెంట్ ట్రైనీ హ్యూమన్ రిసోర్స్ అనేటువంటి డిపార్ట్మెంట్ లో మీరు ఉద్యోగం అప్లై చేయాలంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ హెచ్ఆర్ ఆర్ పర్సనల్ మేనేజ్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు హ్యూమన్ రిసోర్సెస్ లో కానీ లేకపోతే పర్సనల్ మేనేజ్మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాస్ లేకపోతే గనక ఇంకేదన్నా ఈక్వాలెంట్ సర్టిఫికేట్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇక మేనేజ్మెంట్ ట్రైనీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేటువంటి పోస్ట్కి అప్లై చేసేటువంటి అభ్యర్థులు మీరు బీఈ లేదా బీటెక్ లో 60% మార్కులతో పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు అండి. ఇది మీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ లేదా ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ లో అయినా సరే పర్వాలేదు. ఎంసీఏ చేసినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే 60% మార్కులతో మన యొక్క డిగ్రీలు అనేవి పాస్ అయి ఉండాలి. సో అభ్యర్థులు గమనించండి, కేవలం మనకి డిగ్రీ అర్హతతోనే ఈ యొక్క మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక మేనేజ్మెంట్ ట్రైనీ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఫైనాన్స్ ఆర్ ఇండస్ట్రీ ఆర్ కంట్రీ రిస్క్ అనాలిసిస్ అండ్ ఎకనామిక్ రీసెర్చ్ అనేటువంటి డిపార్ట్మెంట్కి అప్లై చేస్తే మీరు ఎకనామిక్స్లో అయితే కనుక ఖచ్చితంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఉండాలండి. దీనికి కూడా 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. ఇక మేనేజ్మెంట్ ట్రైనీ లా అయితే కనుక మనకి ఇక్కడ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలి లాలో. సో బిఏ ఎల్ఎల్బి కానీ అలాంటివి చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా మనకి పాస్ పర్సెంటేజ్ 60% అయితే ఇవ్వడం జరిగింది. ఇక చివరిగా వచ్చేసరికి మనకి ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనీ కార్పొరేట్ లోన్స్ లేదా అడ్వాన్సెస్ ప్రాజెక్ట్ ట్రేడ్ లైన్స్ ఎక్సెట్రా అనేటువంటి పోస్ట్కి అప్లై చేసేటువంటి అభ్యర్థులు మీరు ఎంబీఏ లేదా పీజీడీబీఏ లేకపోతే ఫైనాన్స్ రిలేటెడ్ లేకపోతే చార్టెడ్ అకౌంటెంట్స్లో కనుక మీరు డిగ్రీలు లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమాలు చేసి ఉంటే ఈ యొక్క మేనేజ్మెంట్ ట్రైనింగ్ కార్పొరేట్ లోన్ శాఖ అయితే అప్లై చేసుకోవచ్చండి. అయితే దీనికి కూడా మనకి 60% పాస్ పర్సెంట్తో పాస్ అయి ఉండాలి. ఇక ఏజ్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ అన్రిజర్వ్డ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వారు 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చండి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 30 సంవత్సరాల లోపు, అలాగే ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అయితే 28 సంవత్సరాల లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ ఈ యొక్క మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మనకి ఇక్కడ స్టైఫండ్ వచ్చేసరికి నెలకి 40,000 అయితే ఇవ్వడం జరుగుతుందండి. అయితే మనకి ఇక్కడ ఈ ట్రైనింగ్ వచ్చేసి ఎన్ని నెలలు ఉంటుంది లేకపోతే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అనేటువంటి విషయం ఇక్కడ మనకి నోట్ కింద పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేశారండి. Management trainees will be absorbed in grade or scale junior management 1
యాజ్ డెప్యూటీ మేనేజర్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైన్షిప్ up to 2 years in the bank. The current CTC of deputy manager is 17 lakh per annum approximately అని చెప్పేసి అయితే ఇచ్చారండి. సో మనకి ఇక్కడ ఈ యొక్క ట్రైనీ అనేది మనకి 2 సంవత్సరాల దాకా ఈ యొక్క ట్రైనింగ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుందండి. సో అభ్యర్థులు ఎవరైతే ఈ యొక్క ట్రైనింగ్ ని కంప్లీట్ చేశారో సక్సెస్ఫుల్ గా వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్ లో సక్సెస్ఫుల్ లేదా పర్మనెంట్ ఎంప్లాయీస్ కింద అబ్జర్వ్ చేసుకోవటం అనేది జరుగుతుంది. ఈ యొక్క రెగ్యులర్ అయినటువంటి ఎంప్లాయీస్ కి మీకు సంవత్సరానికి వచ్చేసరికి ప్రస్తుతం ఉన్నటువంటి సిటిసి ప్రకారం దాదాపుగా 17 లక్షలు సంవత్సరానికైతే మీకు శాలరీగా పే చేయడం అనేది జరుగుతుందండి. సో మీకు ఇచ్చేటువంటి క్యాడర్ వచ్చేసరికి డెప్యూటీ మేనేజర్ అనేటువంటి పోస్ట్ అయితే తర్వాత మీకు రెగ్యులర్ అయ్యాక ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి అభ్యర్థులు 600 రూపాయల దాకా అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందండి. జనరల్ అలాగే ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఓబీసీ క్యాండిడేట్స్ వరకు. మిగిలినటువంటి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే కేవలం 100 రూపాయలు మీరు ఇంటిమేషన్ ఛార్జెస్గా చెల్లిస్తే సరిపోతుంది. అభ్యర్థుల యొక్క ఫీజు మొత్తాన్ని కేవలం ఆన్లైన్ రూపంలో మాత్రమే ఈ యొక్క సంస్థకైతే పే చేయాల్సి ఉంటుందండి. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వచ్చినట్లయితే మనకి 2 దశల్లో సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఉండబోతుందండి. మొదటిగా ఒక రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ యొక్క రిటర్న్ టెస్ట్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులకి మెరిట్ బేసిస్ లో ఒక చిన్న పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క రిటర్న్ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి, మనకి ఏ లాంగ్వేజ్ లో ఉంటుంది, ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, సెంటర్స్ వంటి తదితర వివరాలన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లు అయితే కనుక అప్డేట్ చేస్తారండి. సో ప్రస్తుతానికైతే ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమైతే ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఎగ్జిమ్ బ్యాంక్ అనేటువంటి సంస్థ నుంచి అయితే రావటం జరిగిందండి. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ కనుక చూసుకున్నట్లయితే కేవలం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ద్వారా మాత్రమే ఈ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది మనకి డిసెంబర్ 19, 2020 నుంచి కూడా యాక్టివేషన్లోకి అయితే వస్తుందండి. సో అభ్యర్థులు అయితే గమనించండి. ప్రస్తుతానికైతే కనుక మనకి లింక్ అయితే యాక్టివేషన్ లేదు. మీరు అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అయినా సరే ఈ యొక్క లింక్ అయితే కనపడదు. మనకి యాక్టివేషన్ అనేది డిసెంబర్ 19 నుంచి లైన్లోకి వస్తుంది. ఇక చివరి తేదీ కనుక చూసుకున్నట్లయితే మనకి డిసెంబర్ 31తో ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ తాలూకా గడువు అయితే ముగుస్తుందండి. సో మనకైతే కనుక చాలా తక్కువ టైమే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే ఇవ్వడం జరిగింది. సో అభ్యర్థులు ఎవరైతే ఈ వీడియో చూసారో ఈ యొక్క నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా డిసెంబర్ 19 నుంచి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చండి. సో ఫ్రెండ్స్, ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి వచ్చినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ తాలూకా వీడియో అనేది ఈ వివరాలతో అయితే క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మరొక మంచి జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా సెలవు. థ్యాంక్ యూ.